మహాకవి కాళిదాసు విరచిత దేవి అశ్వతాటి స్తోత్రము. శ్లోకము. దాక్షాయణీ ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా భిక్షాసినో నటన వీక్షా వినోదముఖి దక్షాత్వర ప్రహరణ వీక్షాం విదేహమయి దక్ష స్వకీయ జన పక్ష విపక్ష విముఖీ యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయ లక్ష్యావధాన కలనా లక్ష్యావధాన కలనా. భావము. నిత్య రాక్షస సంహారమే అరివీర భయంకర శ్రీదేవి విశేష ఏకైక దీక్ష. శివాపరాధం చేసిన ఆమె ససేమిరా క్షమించదు. తండ్రి దక్షుడి యజ్ఞాన్ని సైతం ధ్వంసం చేసింది. అనేక విజయ పరంపరలను సాధించిన సర్వసమర్థ ఆమె. విజయ సాధనలో ఆమెకు ఏకాగ్రత మెండు. నిత్యం శివతాండవాన్ని తిలకిస్తూ సంతసిస్తుంది. కుబేరుడు ఆమెను నిత్యం భక్తితో అర్చిస్తాడు. ఆమె భక్తుల పాలిట కొంగు బంగారం. అట్టి దాక్షాయణి దేవి నా పట్ల అనుగ్రహ దృష్టిని ప్రసారించుకాక. విశేష పదవాక్య. దాక్షాయణి దక్షపదావత్ చేసిన ఉపాసనా రీతికి మెచ్చి కుమార్తెగా అవతరించి దాక్షాయణి అయింది. ధనుద శిక్ష విధో వికృత దీక్ష. శుంభుని శుంభలు నశింపజేసిన ఆమె దీక్ష భక్తుల్లోని ధనుజ లక్షణాలైన కామక్రోధాలను నశింపచేయడానికి కూడా దీక్ష వహిస్తుంది. మనోహర గుణ. ఆమె సత్వరజస్తమో గుణాలకు స్థానభూతమైన త్రిగుణాత్మిక, కానీ త్రిగుణాతీత కూడా. ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యాలనే 6 గుణాలు, సంధి విగ్రహ యాన ఆసన ద్వైతీభావ సంశ్రయాలు అనే షడ్గుణాలు ఆమె సత్తు. అందుచే ఆమె షాడుజ్ఞ పరిపూరిత, కానీ నిర్గుణ శోభిత, గుణనిధి, మధుర స్వభావం గల మనస్విని, సమయమున శీల, నిరుపమ, ఉత్తమ గుణ శీలవతి. ఆమె సర్వగుణములు శివుని మనసును రంజింపచేయుటకే. అంతేకాక భక్తుల మనసు ఆకట్టుకొని అహంకారాన్ని నశింపచేసి వారికి ముక్తిని ప్రసాదించుటకు. భిక్షాళినో నటిన భిక్షా వినోదముఖి. దృష్టలలోనే నాట్యం ప్రతిష్టమవుతుందని, భావాలన్నింటినీ రసాలన్నింటినీ ప్రదర్శించే శక్తి నేత్రదృష్టికి ఉన్నదని భరత మహర్షి నాట్యశాస్త్రంలో అభివర్ణించారు. దేవీ దృక్కుల అష్టరసాత్మికత సౌందర్యలహలో శివే శృంగారార్థ అనే శ్లోకంలో ఆదిశంకరులు ఈ విధంగా అభివర్ణించారు. ఓ తల్లి, నీ భర్త అయిన శివుని పట్ల అనురాగాన్ని, శత్రువుల పట్ల బీభత్సాన్ని, స్వపత్ని అయిన గంగ పట్ల రౌద్రాన్ని, శివమాహత్య కథాశ్రవణం పట్ల అద్భుతాన్ని, శివుడి హారాలైన సర్పాలను చూచి భయానకాన్ని, పద్మాల సౌందర్యాన్ని జయించటంలో వీరాన్ని, చెల్లెల పట్ల పరిహాస భాషణంతో హాస్యాన్ని ప్రదర్శించే నీ దృక్కులు నా పట్ల కరుణను ప్రదర్శించునుగాక. ప్రదోష సమయంలో ఆమె ముఖ సౌందర్యం భిక్ష కోసం భిక్షాసనుడు ఆది భిక్షువు అయిన శివుడు చిదానందంతో తాండవం చేస్తాడు. నటేశ్వరి ఆ తాండవాన్ని చిద్విలాసంగా చూస్తూ వినోదిస్తుంది. పార్వతి అలా మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. దక్షాధ్వరపహరణ. శివ నిరసన కారణంగా దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షయజ్ఞ వినాశిని అయినది. స్వకీయ జనపక్షాహ. భక్తి ప్రియ భక్తివశ్య అయిన ఆమె భక్తి చేత మాత్రమే స్వాధీనమవుతుంది. స్వకీయులు అయిన భక్తులందరి పట్ల సమానమైన ప్రేమను ప్రకటించి సకల సంపదలు ఇచ్చి రక్షిస్తుంది. భక్తమానస హంసిక అయి వారికి సాయుధ్యం ఇస్తుంది. వివక్ష విముఖి. శివనింద చేయవారు తన భక్తులకు వ్యతిరేకులు, ఆమెకు శత్రువులు, అంతమందించును. యక్షేశ సేవిత. యక్షులకు అధిపతి రాజరాజు అయిన కుబేరుడు పార్వతీదేవిని నిత్యం అర్చించగా ఆమె రాజరాజాత్యుడిగా ప్రసిద్ధి పొందింది. నిరాక్షేప శక్తి. శ్రీ విద్య పంచదశి మంత్రస్వరూపం. అందులోని 4 బీజాలు గల శక్తికూటాన్ని లలితాదేవి తన అలక్కాయలను ధరించి ఉంటుంది. శ్రీచక్రాలని అణిమాది భగమాలిని పర్యంతమైన శక్తి సముదాయము, బాలాశ్యామల మొదలైన సర్వశక్తులు, సర్వమంత్రాలలోని శక్తి బీజాలు అన్నీ ఆమె స్వరూపాలే. ఆ సర్వశక్తిమయి సర్వప్రాణాల్లోని జీవకళగా ప్రకాశమానమైన శక్తి అజ్ఞానాన్ని
పోగొట్టి జ్ఞానమే ప్రధానమైన చిచ్చక్తి ఆమె. ఆమె పరాశక్తి, మహాశక్తి. ఆమె శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. జయ లక్ష్మావదాన కలనా. ఏకాగ్రశక్తులైన భక్తులకు విజయాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే విజయం ఆమె. అద్భుత చారిత్రకల జయస్వరూపురాలు. విశేషాలు: కవికి కఠోర దీక్ష అవసరం. కవిత మనోహర గుణం కలితం కావాలి. తేనెటీగలాగా కవి కవితా మకరంద మాధుర్యాన్ని నిరాక్షేపతో పొందుపరచాలి. ఆ ప్రతిభచే కవిత నవనవోన్మేష స్థాళిని చేస్తుంది. భక్తిని వక్షాన నిలిచి ఏకాగ్రతను ప్రసాదించినట్లు జయలక్ష్మిని తనకు ప్రసాదింపమని అభ్యర్థన. భారతి దృష్టిలాగే కవిత కూడా వివిధ రసభరితం కావాలని వీక్షాశబ్ద సారస్యం. అటువంటి కవితాశక్తిని తనకు ప్రసాదించమని కాళిదాసు దక్షురాలైన పార్వతికి నివేదన.